రామ్ చరణ్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కన్ఫర్మ్ అయింది. అక్కడే మెగా అభిమానులకు భయం మొదలైంది. అసలు దీనికి సంబరపడాలో భయపడాలో తేలని పరిస్థితి చెర్రీ ఫ్యాన్స్ కి ఎదురవుతోంది. అసలు ఆస్కార్ అచీవర్ అంటే మెగా అభిమానులే కాదు, మిగతా తెలుగు జనం కూడా భయపడాల్సి వస్తోంది. ఎందుకు? టెకెలు గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ తో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కబోతోంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అంతవరకు బానే ఉంది, కానీ RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన చెర్రీ ఫ్యాన్స్ ని ఇప్పుడు ఆస్కార్ అచీవర్ భయపెట్టడమే హాట్ టాపిక్ అయింది. ఏఆర్ రెహమాన్ 2 ఆస్కార్లతో హిస్టరీ క్రియేట్ చేసిన మ్యూజిషియన్. కానీ ఈ మ్యూజిషియన్ తెలుగులో మాత్రం మ్యాజిక్ చేయలేకపోయాడు. తను కంపోజ్ చేస్తే తెలుగు సినిమా మటాష్ అనేంతగా ఆ మధ్య నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అందుకే మెగా ఫ్యాన్స్ లో భయాలు మొదలయ్యాయి. మెగా హీరోలకి కూడా రెహమాన్ మ్యూజిక్ కలిసి రాలేదు. కొమరం పులికి తనే మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఫ్లాప్ పడింది. జెంటిల్మన్ హిందీ రీమేక్ కి అను మాలిక్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు మాత్రం రెహమాన్ కంపోజ్ చేసినవే వాడాడు. సో అలా చిరంజీవికి కూడా రెహమాన్ సాంగ్స్ కలిసి రాలేదు. యాంగ్రీ యంగ్ మ్యాన్, రాజశేఖర్ మూవీ గ్యాంగ్స్టర్ మాస్టర్ కి కూడా రెహమానే సాంగ్స్ కంపోజ్ చేశాడు, కానీ అది ఆడలేదు. అలాగే అప్పట్లో విక్టరీ వెంకటేష్ మూవీ సూపర్ పోలీస్ కి కూడా ఏఆర్ రెహమానే మ్యూజిక్ కంపోజ్ చేశాడు, కానీ ఏమైంది? అది కూడా ఫ్లాప్ అని తేలింది. తెలుగులో అప్పట్లో పల్నాటి పౌరుషం లాంటి రీమేక్ కి రెహమాన్ మ్యూజిక్ కొద్ది వరకు కలిసి వచ్చింది. ఆ తర్వాత ఏమాయ చేసేవే లాంటి హిట్ పడింది. ఇలాంటి కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ తో 1-6 యావరేజ్ హిట్లు వస్తే రావచ్చు, కానీ రెహమాన్ మ్యూజిక్ తెలుగు సినిమాకి మాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ఏమాయ చేసేవే హిట్ అవ్వడంతో అదే హీరో అదే దర్శకుడి కాంబినేషన్ లో సాహసమే శ్వాసగా సాగిపోవాలనుకున్నాడు రెహమాన్. కానీ పాటలు బాగున్నా సినిమా ఆడలేదు. రెహమాన్ మ్యూజిక్ ఎందుకో బైలింగ్వల్ లేదంటే స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు కలిసొచ్చిన సందర్భాలు తక్కువే అనక తప్పదు. ఇక తరుణ్, శ్రేయ, త్రిష కలిసి చేసిన బైలింగ్వల్ మూవీ నీ మనసు నాకు తెలుసు. ఈ సినిమా పాటలు ఎంత హిట్ అయినా మూవీ మాత్రం ఊహించనంత బడా ఫ్లాప్ గా నిలిచింది. సో ఎలా చూసినా రెహమాన్ తెలుగు సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తే రిజల్ట్ రివర్స్ అనే సెంటిమెంట్ బలపడింది. కాబట్టి రామ్ చరణ్ మూవీకి రెహమాన్ బాణీలంటే ఫ్యాన్స్ లో కంగారు పెరుగుతోంది.